రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మెయిన్ రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నందున అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారం శుభకార్యాలకు ప్రణాళికలు వేయడానికి, అలాగే నూతన ప్రణాళికలు ఆరంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు కూడా చేసే పని యందు కొత్తదనం, మార్పులు, చేర్పులు, అలాగే కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహగతులు బాగున్నప్పుడే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీరు అందరికీ మంచి చేయాలని అనుకుంటారు, కానీ కొందరు వ్యక్తులు మీ మీద దుష్ప్రచారాలు చేస్తారు. కొన్నిసార్లు ఈ ప్రొఫెషన్లో ఎందుకు ఉన్నామా అని ఆలోచన చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఇంకొకరికి లాక్కోవాలని చూస్తారు. ఏలినాటి శని ప్రభావం చేత చేయని తప్పు కూడా నిందపడవలసి రావచ్చు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా జీవితం ఇంతేనా, ఇంకెన్నాళ్ళు కష్టపడాలి అని అనుకుంటారు. ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది. ముందు మనతో బాగా మాట్లాడిన వాళ్ళు మన వెనకే తెలియకుండా గోతులు తీసేవారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. ఏదేమైనా దైవానుగ్రహం మీకు తోడు ఉంటుంది. దానివలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ధనలాభం, పనియందు అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇది శుభపరిణామంగా చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కుటుంబంలో సంతానపరంగా మంచి అభివృద్ధి, సంతోషం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారంగా కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఏదైనా సరే శోభకృత నామ సంవత్సరంలో కార్యాచరణ చేయుటకు మంచి సమయం అని చెప్పడంలో సందేహం లేదు. అశ్రద్ధ చేయకండి. మంచి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. అనాలోచిత పనుల వలన మానసిక అశాంతత చోటు చేసుకోవచ్చు. దానివలన విద్య మీద ఏకాగ్రత లోపిస్తుంది. రాజకీయ పరంగా అభివృద్ధి బాగుంటుంది. మీరు చేయాలనుకున్న గమ్యానికి అడుగులు పడతాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తలు అవసరం. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. అందరికీ ముఖ్యమైన మనవి, విద్యార్థుల కోసం సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి ఈ వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. ఆ రోజున సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.